ఇప్పుడు నేను ఫిష్ కర్రీ చేస్తున్నానండి. మరి ఫిష్ కర్రీ చేసే ముందు చక్కగా మరి ఫిష్ని క్లీన్ చేసుకోవాలి. 3 టైమ్స్ ఫిష్ని నీట్గా ముక్కలను క్లీన్ చేసుకొని తర్వాత నైఫ్తోని దానిపైన ఏదైనా పులుసులు ఉంటే తీసేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసి మరి దొడ్డుప్పు ఉంటుంది కదా, అది వేసి చక్కగా ముక్కలను కడుక్కోవాలి. మరి వెడల్పైన పాత్రలో వేసుకోవాలండి, ఎందుకంటే ముక్కలు మనము చిన్న పాత్రలు వేస్తే తీసే ముందు విరిగిపోతాయి కాబట్టి వెడల్పు ఉన్న పాత్రలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ స్మాష్ చేసుకోవాలి, మిక్సీలో వేసుకొని అది గ్రేవీ రావడానికి ఆ ఆనియన్స్ని వేసుకోవాలి. ఎందుకంటే చాలా మట్టుకు ఆనియన్స్ కొంతమంది చిన్న ముక్కలు చేసి కూడా వేసుకుంటారు, ఎవరెవరి ఇష్టము. మరి నేనైతే మరి దాన్ని బాగా మెత్తగా మిక్సీలో వేసి అందులో వేసినాను. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, ఇది నీసు ఉంటుంది కాబట్టి మరి కొద్దిగా కారం పొడి మనకు, అంటే మా ఇంట్లో అయితే కారం ఎక్కువ తింటారు కాబట్టి మరి కారం కొద్దిగా నేను ఎక్కువ వేసినాను. తర్వాత ఎవరి ఇష్టము వాళ్ళకి తగినట్ల ముక్కలను బట్టి కారం వేసుకోవచ్చు. తర్వాత ధనియాలు జీరా పౌడర్ అది కూడా అందులో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కచ్చపక్క వెల్లుల్లి దాన్ని దంచి అందులో కలుపుకోవాలి, మంచి వాసన వస్తుంది వెల్లుల్లితోని. తర్వాత మనము ఆయిల్ కొంతమంది స్పూన్తో వేసుకుంటారు, మరి నేనైతే చేయితోనే మరి అందాజ దాన్ని బట్టి వేసుకొని మరి ముక్కలను బాగా కలుపుకుంటాను. అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముక్కలు బాగా మసాలా అంతా పట్టేంత వరకు ఆయిల్ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఉడికిన తర్వాత మనం దించే ముందు కూడా మళ్ళీ గార్నిష్ గురించి పైన కొత్తిమీర వేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఇది ముక్కలు మునిగేంత వరకు మంచిగా చింతపండు రసం తీసి తిక్కుగా రసంను మరి ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనము దాన్ని ఒక 20 minutes స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని మధ్యలో దాన్ని మనము దాన్ని స్పూన్తో చేయకుండా జస్ట్ దాన్ని షేక్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. తర్వాత 20 minutesలో కర్రీ అయిపోగానే అందులో కొత్తిమీర గార్నిష్ చేసి కిందికి దించాలండి. మరి ఇప్పుడు ఇది బాగా కలర్ఫుల్గా అయిందండి, మరి మంచి వాసన కూడా వస్తుంది. మరి 20 minutesలో ఈ కర్రీ అయిపోయిందండి. మరి ఇలాగూ మీరు దీన్ని చూసి ఇలాగ నేర్చుకోవచ్చు. మరి ప్లీజ్ దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా మా అత్తమ్మ చేసిన ఫిష్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మా పిల్లలకు పెట్టి చూస్తాను ఎలా ఉందో, వాళ్ళు చెప్తారు. మా పెద్ద బాబుకి చాలా ఇష్టం ఫిష్ కర్రీ అంటే. చిన్న బాబు చాలా సతాంచుతూ అల్లరి చేస్తూ ఉంటాడు, అందుకే వాడు అట్లా చేస్తుండు. ఫస్ట్ పెద్ద బాబుకి పెడతా. ఎట్లా ఉంది నువ్వు అని అడుగుతున్నావు, వానికి బాగుంది మమ్మీ అని చెప్తుండు. ఆయనకి బొమ్మలు కావాలని ఏడుస్తుండు చిన్నోడు. ఫుల్ సతాంచుతూ ఉంటారండి మా పిల్లలు మాకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.